మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా శనివారం సాయంత్రం స్వామివారు పొన్నవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవానికి కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వం సంఘం ప్రతినిధులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దీంతో దేవస్థానం మాడవీధులని నారసింహ నామస్మరణతో మారుమోగాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నాపరెడ్డి రామకోటిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం రాత్రి స్వామివారి కళ్యాణం కనుల పండుగ జరగనుంది. ఈ సందర్భంగా పొన్నవాహన విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. మాతా నృసింహస్య పితా నృసింహ భ్రాతా నృసింహస్య సఖా నృసింహ విద్యా నృసింహో ధరణం నృసింహ స్వామి నృసింహ సకలం నరసింహ. మంగళాద్రి క్షేత్రంలో సంయుక్తంగా ఉద్భవించినటువంటి పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారు ఎగువ సన్నిధిలో, అదేవిధంగా పాండవులచే ప్రతిష్ఠించబడినటువంటి ధర్మరాజులచే ప్రతిష్ఠించినటువంటి ఈ యొక్క రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహ స్వామి వారు దిగువ సన్నిధిలో, అదేవిధంగా స్వామి యొక్క పర్వతానికి శిఖరాగ్రాన గండాలయ స్వామి, గండభేరుండ నారసింహస్వామి, ఆయన జ్వాలా నరసింహస్వామి, మనం ఆయన్ని గండాలయ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం. ఇట్లా స్వామివారు క్షేత్రంలో 3 రూపాల్లో స్వామి అక్కడ ఉద్భవించి ఉన్నారు. అటువంటి క్షేత్రం మన మంగళాద్రి క్షేత్రం. ఈ మంగళాద్రి క్షేత్రంలో స్వామివారికి పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా వైఘాన సాగయుక్తంగా స్వామివారికి జరుగుతూ ఉండ ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ రోజున స్వామివారికి పొన్నవాహనము చిన్నారి కృష్ణుడిలాగా స్వామి దర్శన భాగ్యం, అదేవిధంగా పెద్ద శేష వాహనం మీద స్వామివారు శ్రీభూనిలా సమేతుడై లక్ష్మీ నారసింహుడుగా మనకి స్వామి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. స్వామివారు త్రేతాయుగంలో రామావతారం ఎత్తినప్పుడు ఈ దేవతలు ఋషులు అందరూ కూడా స్వామిని వారిని కోరుకుంటారంట. ఆయన నీతో పాటు మేము కూడా కలిసిమెలిసి ఉండాలని, ఆడుతూ పాడుతూ మా ఇళ్లలో తిరుగుతూ మేము కూడా మీతో తిరుగుతూ ఉండాలని చెప్పేసి స్వామివారిని ప్రాధేయపడతారు. అప్పుడు స్వామివారు ఈ యొక్క యుగంలో నేను రామావతారం ఎత్తాను, ధర్మాన్ని బోధించడానికై ధర్మం ఎట్లా చేయాలో చేసి చూపించాను, రాముడిగా నేను రాజుగా ఉన్నాను కాబట్టి అటువంటిది ఈ యొక్క యుగంలో మీకు ఈ యొక్క అవకాశం లేదు. కావున నేను ద్రౌపదయుగంలో వసుదేవులకి కుమారుడిగా పుట్టి కృష్ణ పరమాత్ముడిగా నేను జన్మిస్తానప్పుడు అప్పుడు ఆ యొక్క జన్మలో నేను మీ అందరితో కూడా మానవ రూపంలో ఉంటాను కాబట్టి మీ అందరితో ఆడుతూ పాడుతూ మీ ఇళ్లలో తిరుగుతూ ఉంటాను అని చెప్పేసి స్వామి అక్కడ వాళ్ళకి అభయాన్ని ఇస్తారు. ద్రౌపదయుగంలో చెరసాలలో జన్మించిన తర్వాత కృష్ణ పరమాత్ముడిగా ఏర్పడి స్వామి రూపాన్ని దాల్చిన తర్వాత ఈ యొక్క దేవతలందరూ కూడా మానవులుగా అయిపోతారు. ఋషులు కూడా మానవులుగా ఉంటారు. వాళ్ళందరితో కలిసి గోపికలందరూ దేవతలు అందరూ కూడా గోపాలకులతో యొక్క సంరక్షణలో అటువంటి వాళ్ళందరూ కూడా ఆ యుగంలో నుండి దేవతలు ఋషులు వీళ్ళందరూ స్వామివారిని ఆడుతూ పాడుతూ ఉండగా ఆ యొక్క ఈ యొక్క పొన్న వాహనం మీద ఉన్నటువంటి ఆ పొన్న చెట్టు పైన స్వామి దాంకొని వెన్నముద్ద కృష్ణుడై స్వామి చీరలు దొంగిలించుతూ వాళ్ళతో ఆడుతూ ఉంటాడు స్వామి. అటువంటి రూపం కృష్ణావతారం. ఈ యొక్క కృష్ణావతారంలో స్వామివారిని మనం దర్శనం చేసుకుంటే సంతానం లేని వాళ్ళకి కృష్ణ పరమాత్మని యొక్క దివ్య మంగళాశాసనాలతో వెన్నముద్ద కృష్ణుడి యొక్క వెన్నముద్దని మనం దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే పొన్న చెట్టు మీద స్వామివారు వెన్నముద్ద చేతితో పట్టుకొని లాగా మన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. చూడండి, అందరూ ఒకసారి స్వామివారి యొక్క పొన్న వాహనం దగ్గర వెళ్ళినప్పుడు ఆ యొక్క పొన్న చెట్టు మధ్య భాగంలో స్వామివారు ఆ పైన ఉంటారు. వెన్నముద్ద పట్టుకొని స్వామి నుంచొని ఉంటారు. అటువంటి స్వామిని దర్శనం చేసుకుంటే
మనకి కుటుంబంలో ఎవరికైనా కానీ సంతానం లేని వాళ్ళకి కానీ వివాహం కాని వాళ్ళకి కానీ ఆ యొక్క వెన్నముద్ద కృష్ణుని యొక్క దర్శన భాగ్యం వల్ల సంతానం కలగడం, వివాహం కాని వాళ్ళకి వివాహ యోగ్యత కలగడం జరుగుతుంది. ఎందుకంటే స్వామివారు ఇక్కడ శేషుడు పెద్ద శేష వాహనం మీద ఉంటాడు. ఈయన అనంతుడు, అచ్యుతుడు అనంతుడు, శేషుడు అచ్యుతుడు అనంతుడు. మన చిరశేష వాహనం మీద స్వామి దర్శనం. ఇలాగే ఈ రోజున స్వామి పెద్ద శేష వాహనం మీద దర్శనమిస్తారు. స్వామి శయనించి ఉంటారు. ఆ స్వామివారు ఎప్పుడూ ఆ యొక్క పెద్ద శేషుడి మీద, స్వామివారు అనంతరి మీద కూర్చొని ఉంటారు స్వామి. అటువంటి స్వామిని మనం దర్శనం చేసుకున్నట్లయితే పునర్జన్మ రహితంగా జరుగుతుంది. వైకుంఠనాథుడు వైకుంఠంలో కూడా స్వామి అదే విధంగా ఆ యొక్క శేషవాహనమే స్వామివారు పడుకొని లక్ష్మీ సమేతుడై స్వామివారు అమ్మవారి యొక్క స్వామి పడుకొని ఉంటారు. అమ్మ పాదాలు స్వామి యొక్క పాద పద్మాలని ఒత్తుతూ ఉంటుంది. ఆయన యొక్క పాదాలనే అమ్మ చూస్తూ ఉంటుంది. అదేవిధంగా మనమందరము కూడా ఆ యొక్క స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శన భాగ్యాన్ని చేసుకొని స్వామి యొక్క దివ్య పాద పద్మాలకి శిరస్సు వంచి నమస్కరించినట్లయితే మనకి పునర్జన్మ రహితంగా చెప్పబడుతుంది. అదేవిధంగా మన పెద్దలు ఎవరైనా సరే సాలోక్య సావిత వైకుంఠంలో ఎవరైనా ఉన్నారో సరే వాళ్ళకు కూడా ముక్తి మార్గం కలుగుతుందని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. కావున ఇటువంటి ఆ పెద్ద శేషవాహనం నుండి లక్ష్మీ నారసింహస్వామి వారిని ఆ యొక్క పన్నవాహనం మీద ఉన్నటువంటి తాండవ కృష్ణుడు వెన్నముద్ద కృష్ణుని కూడా దర్శన భాగ్యం చేసుకొని ఆ యొక్క వెన్నముద్ద కృష్ణుని యొక్క దివ్య మంగళా శాసనాలతో మనం అందరము కూడా వివాహం కానిటువంటి పిల్లలకి వివాహం జరగటం, సంతానం లేనటువంటి దంపతులకు సంతానం కలగటం కలగాలని చెప్పి స్వామివారిని సరస వంచి నమస్కరించి స్వామి యొక్క దివ్య పాద పద్మాలకి మనసా కోరుకుందాం. అట్లా కోరుకున్న వాళ్ళకి స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలతో సంతాన సౌభాగ్యము మరియు వివాహం కానివ్వండి వివాహ మహోత్సవం జరుగుతుందని చెప్పేసి స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలందరికీ Thank you.